పెహల్గాం ఉగ్రదాడి ప్రతి భారతీయుడి రక్తం మరిగేలా చేసింది. అమాయక టూరిస్టులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడం, మతం అడిగి మరీ చంపేయడం లాంటివి జనాల్లో బలంగా నాటుకుపోయాయి. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని జనం అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా అనేక రకాలుగా చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ పౌరులను ఇండియా నుంచి పంపించేసింది. పాకిస్తాన్తో వ్యాపార వాణిజ్య సంబంధాలు తెంచుకుంది. అయినా ఇంకా ఏదో చెయ్యాలి. పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బ కొట్టాలి. కానీ ఎలా? ఏం చేస్తే పాకిస్తాన్కు బుద్ధొస్తుంది? ఎలా చేస్తే పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఒంటరవుతుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటే దాయాది దేశం దిక్కులేందవుతుంది? ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు జాయిన్ అవుతున్నారు భరత్ రెడ్డి గారు, ఆర్మీ రిటైర్డ్ మేజర్. నమస్తే సార్. భరత్ రెడ్డి గారు నమస్కారం అండి. మొత్తం బోర్డర్ లో ఒక హై టెన్షన్ వాతావరణం కనబడుతోంది. ఓ పక్క ప్రధాని నరేంద్ర మోడీ త్రివిధ దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు భారత్ పాక్ యుద్ధం రాబోతోందా? ఈ పరిణామాలను బేస్ చేసుకుంటే మీ వ్యూ ఏంటి? సో తప్పకుండా నేను అందరికీ చెప్తున్న ఒకటేనండి, ఇది పాకిస్తాన్ గీసిన వ్యూహం. అండ్ ఈ వ్యూహంలో నేను దాన్ని పద్మ వ్యూహం అని పిలుస్తున్నాను. ఈ పద్మ వ్యూహంలో ఫస్ట్ స్టెప్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ తీసుకుంది కూడా వారి కోరిక, 2-3 కోరికలు ఉన్నా కానీ ఫస్ట్ బలమైన ఆబ్జెక్టివ్ వాళ్ళకి పాకిస్తాన్ కశ్మీర్లో టూరిజం నాశనం చేస్తే కశ్మీరీలు వాళ్ళ జీవనోపాధిని కోల్పోతారని నేను ముందే చెప్పాను. రెండోది ఇప్పుడు మీరు జియోపొలిటికల్గా సిచ్యువేషన్ ఏదైతే చూస్తే, ఎక్కడైతే ఇండియా ఈజ్ అ రైజింగ్ కంట్రీ, ఈజ్ అ షైనింగ్ కంట్రీ, అది పాకిస్తాన్కి అందుపట్టట్లేదు. రెండోది చైనాకు కూడా ఇండియాని ఒక యుద్ధ పరిస్థితుల్లో అలాంటి ఊబిలోకి లాగాలని కూడా చైనా పరోక్షంగా ఆలోచిస్తోంది. సో పాకిస్తాన్కి కావలసిందే ఇండియా వాళ్ళు కయ్యానికి ఏదైతే కాల్ గీశారో ఇప్పుడు దానికి ప్రతీకారంగా మనం ఒక యుద్ధ వాతావరణంలోకి వెళ్ళి ఒక యుద్ధంలోకి పాల్గొనాలనే ఆశ పాకిస్తాన్కి చాలా బలంగా ఉంది. ఇప్పుడు సెకండ్ ఏంటంటే, లాస్ట్ టైం ఎప్పుడైతే మనం సర్జికల్ స్ట్రైక్ చేశామో అప్పుడు మనం బాలాకోట్ స్ట్రైక్ చేసినప్పుడు అది వాళ్ళకి సర్ప్రైజ్. ఎందుకంటే అలాంటి రియాక్షన్ మనం ఎన్నడూ వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి. ఈసారి పాకిస్తాన్ ప్రీ ప్లాన్డ్గా ఈ అటాక్ చేసింది. అండ్ ఈ ప్రీ ప్లాన్డ్ అటాక్ ఏదైతే జరిగిందో దానికి ప్రతీకారంగా ఇండియా బాలాకోట్ లాంటి యాక్షన్ చేస్తుంది అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సతర్కమై ఉన్నారు. అలాంటి అటాక్ని ఎదుర్కోవడానికి రెడీగా కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏ యాక్షన్ తీసుకున్నా కానీ బాలాకోట్ లాంటి యాక్షన్ కాకుండా దానికైనా తీవ్రంగా ఉన్న యాక్షన్ తీసుకుంటాము. అది అరేబియన్ సీలో కావచ్చు, వాళ్ళ పోర్ట్ సిటీస్ మీద కావచ్చు, వాళ్ళకి ఏదైనా వేరే బలమైన ఇన్స్టలేషన్ కావచ్చు, యా పిఓకేలో అయినా ఏదైనా యాక్షన్ కావచ్చు. సో ఇలాంటి ఏ యాక్షన్ అయినా జరుగుతుంది. కానీ యాక్షన్లో తీవ్రంగా అంటే ఫుల్ బ్లోన్ యుద్ధం అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. అండ్ మీరు ఇంతకుముందే చూసుంటారు, రష్యా లాంటి దేశం కూడా ఒక యుక్రెయిన్ లాంటి చిన్న దేశాన్ని మిలిటరీ పరంగా ఒక ఫుల్ బ్లోన్ వార్లో తీసుకెళ్తే అది ఒక ఊబి. ఆ ఊబిలోంచి మనం బయటికి రాలేము. ఇది మనం అందరికీ తెలుసుకోవాలి. అండ్ ఆ ఊబిలో అనుకుంటే భారతదేశం ఇవాళ ఏదైతే ఒక గ్రోత్ పాత్ మీద ఉందో ఆ గ్రోత్ పాత్ తప్పకుండా దెబ్బతింటుంది. సో ఎస్, దేర్ విల్ బీ అ మిలిటరీ యాక్షన్. ఫస్ట్లీ మీ ఆన్సర్కి, దేర్ విల్ బీ అ మిలిటరీ యాక్షన్. మిలిటరీ యాక్షన్ విల్ నాట్ బీ లైక్ బాలాకోట్. ఎందుకంటే దానికి పాకిస్తాన్ ఆల్రెడీ రెడీగా ఉంది. కాబట్టి ఇవాళ వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ J-17 కానివ్వండి, F-16s కానివ్వండి, పిఓకేలో కూడా ఉన్నాయి. అండ్ ఆల్ అలాంగ్ ది వెస్టర్న్ బార్డర్ కూడా మోహరించి ఉన్నాయి. వాళ్ళ వివిధ పరికరాలు, బలగాలు అవన్నీ కూడా మోహరించి ఉన్నాయి. సో దే ఆర్ రెడీ ఫర్ అన్ అటాక్ ఫ్రమ్ ఇండియా. అండ్ ఎప్పుడైతే శత్రువు రెడీగా ఉంటాడో అప్పుడు మనం వాళ్ళు ఊహించిన రీతిలోనే మనం రియాక్ట్ చేస్తే దాంట్లో మనకు సక్సెస్ రాదు. భరత్ రెడ్డి గారు, ఇప్పటి వరకు పాక్ భారత్ యుద్ధాల్లో 4 యుద్ధాల్లో పాకిస్తాన్ ఓడిపోయింది. అయినప్పటికీ ఏ ధైర్యంతో ఇంకా కవ్వింపు చర్యలకు దిగుతోంది? ఏ ధైర్యంతో వార్ సిగ్నల్స్ మనకు పంపుతోంది? రైట్. సో మంచి ప్రశ్న అడిగారండి. పాకిస్తాన్ 1971 మీరు అన్నారు కదా, 4 యుద్ధాలు ఏదైతే ఓడిపోయిందో, కార్గిల్ తీసేద్దాం, ఎందుకంటే కార్గిల్ ఈజ్ నాట్ అ వార్, ఇట్ ఈస్ జస్ట్ అ బ్యాటిల్. సో గత 3 సార్లు ఏదైతే ఫుల్ బ్లోన్ వార్ జరిగిందో అప్పటి వరకు పాకిస్తాన్ న్యూక్లియర్ స్టేట్ కాదు. ఆ తర్వాత వాళ్ళు ఒక న్యూక్లియర్ స్టేట్ తయారైంది. అండ్ పాకిస్తాన్కి వాళ్ళ చాలా బాగా తెలుసు, వాళ్ళు మనతో ఒక కన్వెన్షనల్ వార్ అంటే పదదళాలతో, నౌకాదళాలతో
వాయుదళాలతో వాళ్ళు మనతో ఘర్షణకి దిగితే పాకిస్తాన్ బతకలేదు. సో కన్వెన్షనల్ వార్లో వాళ్ళకి అసలు మనతో గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఒక న్యూక్లియర్ కేపబిలిటీ వచ్చిందో ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఒకవైపు వాళ్ళు పరోక్షంగా, అంటే ఇప్పుడు మొన్న పుల్వామాలో జరిగింది, దాని తర్వాత ఈసారి మనకి పహల్గాంలో ఏదైతే ఘటన జరిగిందో ఇది పరోక్షమైన యుద్ధం. వాళ్ళు ప్రత్యక్షంగా గెలవలేరు కాబట్టే వాళ్ళు మనతోని పరోక్షంగా చేస్తారు. కానీ మనం ప్రత్యక్షంగా వాళ్లతో ప్రతిఘటిస్తే, మనం పాకిస్తాన్ భూభాగంలోకి అడుగు పెడితే వాళ్ళ న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూక్లియర్ బాంబ్స్కి వాళ్ళ న్యూక్లియర్ స్ట్రాటజీలో నో ఫస్ట్ స్ట్రైక్ అన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ లేదు. అంటే భారత సైనిక దళాలు ఇవాళ ఫుల్ స్కేల్గా పాకిస్తాన్లో అడుగు పెడితే పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వైపు యూజ్ చేసే అవకాశం ఉంది. సో ఒక రకంగా చూస్తే ఇది ఒక చెక్మేట్ సిచ్యువేషన్. చెక్మేట్ సిచ్యువేషన్ అంటే వాళ్ళు మనల్ని కింద నుంచి దెబ్బ కొడితే అండర్ ద బెల్ట్ మనం దాన్ని తట్టుకోవాలి. మనం ఫుల్ బ్లోన్ దెబ్బ వాళ్ళని కొట్టాలనుకుంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసే పరిస్థితి ఉంది. పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద బలం. నెక్స్ట్ చైనా లాంటి దేశం వాళ్ళకి వాళ్ళ పరోక్షంగా ఎయిర్ క్రాఫ్ట్ సపోర్ట్, ఫ్యూల్ సపోర్ట్, ఎలక్ట్రానిక్ సపోర్ట్, ఇంట్ సపోర్ట్, అమ్యునిషన్ సపోర్ట్ ఇస్తోంది. అదే కాకుండా తుర్కీ అండ్ ఖతర్ లాంటి దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్ని ఇస్తున్నాయి ఇవాళ. సో అంతర్జాతీయంగా వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ ఉంది. చైనా సపోర్ట్ అనేది చాలా బలం వాళ్ళకి. అండ్ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే రూలింగ్ అవామీ లీగ్ ఏదైతే కూల్బడిందో, దాని తర్వాత ఇప్పుడు ప్రో ముస్లిం గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో, ప్రో చైనా గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో అది కూడా వాళ్ళకి చాలా పెద్ద బలం. ఇవన్నీ చూసుకునే వాళ్ళు ఈ చక్రవ్యూహాన్ని చాలా బాగా ప్లాన్ చేసి భారతదేశాన్ని ఇరకటంలో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. భరత్ రెడ్డి గారు, మీరు ఆర్మీ రిటైర్డ్ మేజర్. కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ఆర్మీకి ఫుల్ పవర్స్ ఇచ్చారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి కొన్ని ఆర్మీ యాక్షన్స్లో ఎప్పుడు ఇవ్వనటువంటి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, దీన్ని బట్టి ఎలాంటి వ్యూహాన్ని రచిస్తుంది? సో అగైన్ అండి, నేను చెప్పేది ఏంటంటే ఇన్ అ బ్యాటిల్, యుద్ధ వాతావరణంలో ఎప్పుడైతే సర్ప్రైజ్ అనేది మన దగ్గర ఉంటుందో, అంటే మనం ప్రత్యర్థికి తెలియకుండా ఎప్పుడైతే మనం ఒక అటాక్ లాంచ్ చేయగలుగుతామో అప్పుడే ఆ అటాక్ సక్సెస్ అవుతుంది. పాకిస్తాన్ ఇవాళ బాలాకోట్ లాంటి స్ట్రైక్స్ కానీ, మనం వాళ్ళ దేశంలోకి వెళ్ళి ఒక సర్జికల్ స్ట్రైక్ చేయడానికి కానీ మన ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో దేర్ ఫోర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ will be in a way that Pakistan is not ready for. Now ఇది ఒక మిసైల్ రూపంలో ఇంకా కొంచెం డెప్త్లో ఏదైనా టార్గెట్ని మనం తీసుకోవచ్చు. వాళ్ళ వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైనా ఉంటే అవి కూడా టార్గెట్ చేయొచ్చు, రైట్? సో ఇలా ఏ యాక్షన్ అయినా జరగచ్చు. సో ఏ యాక్షన్ జరుగుతుంది అనేది ప్రత్యర్థి ఊహిస్తూ ఉండాలి. కానీ మనం టీవీ మీద ఊహాగానం చేస్తే ప్రత్యర్థికి యాక్చువల్లీ ఐడియా దొరుకుతుంది. సో ఐఎమ్ నాట్ ఎట్ లిబర్టీ అండి టు టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ ఏం చేయొచ్చు అనేవి కూడా మనం డిసైడ్ చేయొద్దండి. సో ప్రీవియస్ జరిగిన ఒకసారి బేస్ చేసుకుంటే కనుక ఒకవేళ యుద్ధం అనేది మొదలైతే అది ఎలా స్టార్ట్ అవుతుంది? సో యుద్ధం ఎప్పుడు కూడా చాలా సింపుల్ అండి. ఇవాళ యూ హ్యావ్ 3 or 4 లేయర్స్ ఆఫ్ వార్, రైట్? మీకు పదాతి దళాలు ఉంటాయి, దాని తర్వాత మీకు నౌకా దళాలు ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా యుద్ధంలో మనం విజయం సాధించాలంటే ఫస్ట్ మనం డిస్ట్రాయ్ చేయాల్సింది ఎనిమీ కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ సెంటర్స్. అంటే వాళ్ళ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్షిప్ కిందికి నేను అంటే చాలా బేసిక్గా చెప్తున్నాను మన శ్రోతలందరికీ అర్థం కావడానికి. కమ్యూనికేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిస్ట్రాయ్ చేయగలిగితే, ఓవర్కమ్ చేయగలిగితే దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు బి డన్.
ది సెకండ్ ఈజ్ సంథింగ్ కాల్డ్ as ఎయిర్ సుపీరియారిటీ. ఎయిర్ సుపీరియారిటీ అంటే వాళ్ళ విమాన స్థావరాలు, వాళ్ళ విమానాలు, వాళ్ళ రడార్ సిస్టమ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్ట్రాయ్ చేసి వాళ్ళ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరితే కూడా సంపకుండా పనిచేయకుండా ఉండే and communication centers. Then third is logistics centers. ఇప్పుడు వాళ్ళకి యుద్ధానికి పెట్రోల్ కావాలి, డీజిల్ కావాలి అంటే వాళ్ళకి యుద్ధానికి పెట్రోల్ డీజిల్ వాళ్ళకి కరాచీ పోర్ట్ నుంచి రావాలంటే వీ విల్ ఈదర్ డిస్ట్రాయ్ పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ వీ విల్ డూ అ బ్లాకేడ్ ఇన్ అరేబియన్ సీ సో దట్ దే డోంట్ గెట్ ఎనీ ఎక్స్ట్రా ఫ్యూయల్ ఫ్రమ్ ఎనీవేర్, రైట్? దెన్ లాజిస్టిక్స్, వాళ్ళ రోడ్లు అవ్వండి, బ్రిడ్జ్లు అవ్వండి, టనల్స్ అవ్వండి, వాళ్ళ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అమ్యునిషన్ సెంటర్స్ కావచ్చు, ఫ్యాక్టరీస్ కావచ్చు. సో బేసికలీ ఫస్ట్ డిస్ట్రాయ్ చేసేది కేపబిలిటీని, అంటే ఫస్ట్ ఎనిమిని నిర్వీర్యుణ్ణి చేసి ఆ తర్వాత మూవింగ్ ఫార్వర్డ్ అండి. భరత్ రెడ్డి గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో భారత్తో తలపడి నిలబడగలదా అసలు పాకిస్తాన్? ఎందుకంటే ఆ దేశ ఎకానమీని చూసుకున్నా కూడా, ఆర్థిక పరిస్థితిని చూసుకున్నా కూడా, అక్కడున్న ప్రజలు కొంత సోషల్ మీడియాలో కూడా వాళ్ళు మెసేజెస్ కానీ ట్విట్టర్ ద్వారా కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే తినడానికి తిండి లేదు, అక్కడ ఆల్రెడీ సింధు జలాలకు సంబంధించి కూడా నిలిపివేయడం జరిగింది. కొంతవరకు ఆర్థిక పరిస్థితి ఇంత దయనీయ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు యుద్ధానికి కాల్దూతోంది? దీనికి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దదండి, కానీ నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీతో. దీనికి కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం ఒక టూ నేషన్ థియరీలో పాకిస్తాన్ పుట్టిందో అప్పుడు పాకిస్తాన్ తను ఎలా పొజిషన్ చేసుకుందంటే ఇస్లామిక్ పరంగా, ఇస్లాం అనే ఒక మతం ఏదైతే ఉందో దాని పరంగా పుట్టిన దేశంగా వాళ్ళు తమను తాము భావిస్తారు. అండ్ సెకండ్ ఏంటంటే ఉమ్మా, ఇస్లామిక్ ఉమ్మా ఏదైతే ఉందో, కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ ఏదైతే గ్లోబల్ గా ఉందో వాళ్ళందరికీ కూడా మేము లీడర్షిప్ వహిస్తాము అన్న భావన కూడా వాళ్ళ దగ్గర కోరిక ఉంది. కానీ దాన్ని నీకు పూర్తి చేసే కేపబిలిటీ ఉందా అంటే అది లేదు. అండ్ దట్ ఈస్ సీన్ ఓవర్ ద లాస్ట్ 75 years. నువ్వు నీ గురించి ఏమనుకున్నా కానీ నీ ఇంటిని చూస్తే మాత్రం కొల్లిపోయి ఉంది, కొల్లిపోయి ఉంది. దిస్ ఈస్ వన్ పార్ట్ అండి. వేర్ ఇన్ ద లాస్ట్ 75 years, ఎస్పెషలీ ఇన్ ద లాస్ట్ 30 years, పాకిస్తాన్ తమ పొజిషనింగ్ ఏదైతే చేసుకుందో సౌత్ ఈస్ట్ ఏషియాలో కానీ గ్లోబల్గా కానీ దాన్ని భారతదేశం డిప్లొమాటిక్గా నిర్వీర్యం చేస్తూ వచ్చింది. సో మీరు ఒకవేళ గమనిస్తే ఇవాళ సౌదీ అరేబియా కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు రావడానికి, మిడిల్ ఈస్ట్ కంట్రీలో వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే వాళ్ళు మేనేజ్ చేసి ధ్వంసం చేసి